చెప్పండి, వరకట్నం బేసిక్గా వరకట్నం అంటే దాని అర్థం ఏంటి, చట్ట ప్రకారంగా దీని నిర్వచనం ఏంటి? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద సెక్షన్ 2 ఏం చెప్తుందంటే కట్నము అంటే ఏంటంటే ఎవరైనా సరే పెళ్లి టైంలో ఏదో రకంగా మనీ లాగనో లేకపోతే గిఫ్ట్స్ లాగనో ఏదో విధంగా కనుక పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు ఇస్తే, పెళ్లి కూతురు యాజ్ ఇన్ ఎట్లా అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న రిలేటివ్స్ అన్న తమ్ముడు ఎవరైనా సరే పెళ్లి కోసం ఇస్తున్నట్టు. లైక్ మనీ కావచ్చు, గిఫ్ట్సే కావచ్చు. చాలా మందికి ఓన్లీ మనీ అనుకుంటారు వరకట్నం అంటే. లేదండి, అన్నీ ఇంక్లూడ్ అయితే ఏవైనా సరే ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏవైతే ఇస్తారో ప్రతిదీ కూడా కట్నం కిందకి వస్తుంది. సో సెక్షన్ 2 దీన్ని డిస్క్రైబ్ మాత్రం ఇలానే చేస్తుంది. సో ఎవరైనా సరే మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే జస్ట్ కట్నం తీసుకోవడం ఒకటే నేరం కాదు, కట్నం ఇవ్వడం కూడా నేరం. ఓకే, సో ఓన్లీ కట్నం తీసుకున్న వాళ్ళకే శిక్ష పడుతుంది అన్నట్టు కాదు, ఈవెన్ ఇచ్చే వాళ్ళకు కూడా ఆ శిక్ష అనేది పడుతుంది. వీళ్ళ అంటే ఇద్దరు ఈక్వల్లీ లయబుల్, ఇద్దరు ఈక్వల్ పనిషబుల్. సో వరకట్నం కేసు అయిందంటే ఇద్దరి మీద అవుతుంది, తీసుకున్న వాళ్ళ మీద కూడా అవుతుంది, ఇచ్చిన వాళ్ళ మీద కూడా అవుతుంది. మన భారతదేశంలో ఈ వరకట్న నిషేధ చట్టం అనేది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు, అసలు దాన్ని తీసుకురావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి మన భారతదేశంలో? ఇది నేను చెప్పే కంటే ఎవరిని అడిగినా ఇది ఇంకా ఆన్సర్ చెప్తారు. అంటే ఓకే, సంవత్సరం అనేది 1961లో ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది వచ్చింది. అది పక్క పెడితే కట్నం అనేది అంటే సొసైటీలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అందులో మెయిన్ ఇష్యూ అయితే కట్నమే. అంటే ఒక పెళ్లి వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా అది కట్నమే. అండ్ ఇది ఎందుకు వచ్చింది అనేది ఎవరనేది చెప్తారు. ఎందుకంటే ఊర్లో ఎక్కడ చూసినా పెళ్లి అనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, ఎంత కట్నం అని అడుగుతారు. ఇప్పుడు ఎవరైనా సరే పెళ్లి సెటిల్ అయింది అని కార్డు పట్టుకొని కనుక ఇస్తే ఏం అడుగుతారు, కట్నం ఎంత అని అడుగుతారు. బేసిక్ క్వశ్చన్ అది. అండ్ దాంట్లో కొంచెం కూడా దాపరికం లేదు, ఏమీ లేదు. సిగ్గు లేకుండా వీళ్ళు అడుగుతారు, సిగ్గు లేకుండా వాళ్ళు చెప్తారు. అంటే ఒకవేళ కట్నం తీసుకోలేదు అనుకోండి, ఏంట్రా నీకేమైనా ప్రాబ్లం ఉందా అంటారు. అంటే కట్నం తీసుకోకపోవడం కూడా ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా అయిపోయింది. ఈవెన్ ఇఫ్ ఎవరైనా తీసుకోవద్దు అనుకున్నా కూడా అది తీసుకోవాలి, తీసుకోకపోతే ఏదో ప్రాబ్లం ఉంది అని సొసైటీలో అనుకుంటారని ఒక ప్రెస్టీజ్ కోసం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఎట్లా అంటే పిల్లల మీద ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అరే నేను ఇంత చదివించిన, అబ్బాయికి ఇంత ఆస్తి ఉంది, అబ్బాయికి ఇంత ప్రాపర్టీ ఉంది, సంపాదన ఉంది, ప్లస్ ఏంటంటే నేను చదువు మీద ఇంత పెట్టినా, ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టినా, అన్నీ అయిపోయినాయి. సో మావాడు ఇంత సంపాదిస్తున్నాడు, ఇంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టు ఈక్వల్గా దానికి సరిసమానంగా డౌరీ అడగాలి అనేది ఒక ఫీలింగ్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఒక ఫీలింగ్. సో దాని తగ్గట్టు కూడా తీసుకుంటారు. మాట్లాడుకునేటప్పుడు ఒక బిజినెస్ డీల్ లానే ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు కట్నం అనేది ఎట్లుంటుందంటే మావాడు ఇంత సంపాదిస్తున్నా మనం అంత కట్నం తీసుకోవద్దా, మావాడిది గవర్నమెంట్ జాబ్ ఇంత తీసుకోవద్దా, మావాడిది సాఫ్ట్వేర్ జాబ్ ఇంత తీసుకోవద్దా, ఇలా అడుగుతారు. అండ్ అంటే షేమ్ టు సే దిస్, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. అంటే నేను ఇది ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను, బికాస్ చూసినాం అట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినాం. వేరే ఎక్కడంటే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సరే మంచి సంపాదన ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ అయినా కూడా కట్నం కావాలి. అండ్ అమ్మాయి వాళ్ళ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉంటారు, కట్నం ఇవ్వాలి అని ప్రిపేర్ అయి ఉంటారు. ఎందుకంటే దాని తగ్గట్టు చిన్నప్పటి నుంచే సేవింగ్స్ చేస్తూ ఉంటారు, చిన్నప్పటి నుంచే దాని తగ్గట్టు ప్రిపరేషన్స్ అరేంజ్మెంట్స్ అన్నీ అవుతూ ఉంటాయి, ఎఫ్డీలు పెడుతుంటారు. ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎందుకంటే పెద్దగా అయితే పాపకి కట్నంకి ఇవ్వాలి కదా అని చిన్నప్పటి నుంచే ప్లాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ పెద్దగా అయిన తర్వాత కూడా వీళ్ళు ఇచ్చే కట్నం రేంజ్ బట్టే అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటారు. ఏదో వస్తువుని, ఇప్పుడు సపోజ్ అండి మన దగ్గర ఒక 20,000 ఉన్నాయి, ఒక టీవీ కొనుక్కోవాలనుకుంటాం. ఎలా కొంటాము, 20,000 ఉన్నాయి కాబట్టి 20,000 తగ్గట్టు టీవీ కొందామని చూస్తాం. మన దగ్గర 1,00,000 ఉన్నాయి అనుకోండి, 1,00,000 తగ్గట్టు టీవీ, ఆ రేంజ్లో టీవీ కొందామని చూస్తుంటాం. అంటే మన రేంజ్ తగ్గట్టు ఒక వస్తువుని కొన్నట్టు అమ్మాయి వాళ్ళ సైడ్ కూడా మన దగ్గర ఉన్న డబ్బులు బట్టి, అమ్మాయి మేబీ చదువు బట్టి, దాన్ని బట్టి అలాంటి సూటబుల్ అబ్బాయిని చూసుకుంటాం. సో ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఆ రేంజ్ ఉంటుంది, ఈ కట్నం ఎంత ఇస్తున్నా కాబట్టి ఈ రేంజ్ అబ్బాయిని తీసుకోవాలి, ఈ అబ్బాయిని తీసుకోవాలి. మన రేంజ్ బట్టి సాఫ్ట్వేర్ జాబా, మన రేంజ్ బట్టి ఏమంటారు గవర్నమెంట్ జాబా, అట్లా సెలెక్ట్ చేసుకుంటారు రేంజెస్. ఒక వస్తువు కొనుక్కున్నట్టే, లిటరల్ కట్నం అంటే ఏంటంటే ఒక పెళ్లి కొడుకుని కొనుక్కున్నట్టు. సో ఇలాంటివి ఫీలింగ్స్ అన్నీ మారాలి సొసైటీలో. ఇలాంటి మార్పు షేపులు వచ్చినప్పుడే ఈ డౌరీ అనేది ఆగిద్ది సొసైటీలో, అప్పటిదాకా ఇది ఉంటుంది. అండ్ అది తెలియకుండానే చాలామంది తెలియదు, ఇది ఒక ఇష్యూ, ఇది ఒక ప్రాబ్లం తెలియదు. తెలిసినా కూడా గమ్మున అంటే చప్పుడు చేయకుండా కూర్చుంటారు, ఎవరు క్వశ్చన్ కూడా చేయరు. మనం బేసిక్గా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే కట్నం ఇవ్వడం మాత్రమే నేరము అని, కట్నం తీసుకోవడం మాత్రమే నేరము అనుకుంటూ ఉంటారు.
కట్నం ఇవ్వడం లేకపోతే తీసుకోవడం వల్ల ఎలాంటి శిక్షలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు ఉంటాయి? కట్నము తీసుకోవడంతో పాటు కట్నం ఇవ్వడం కూడా ఈక్వల్లీ శిక్ష, అంటే పనిషబుల్. సో ఏంటంటే ఈ మధ్యలో నేను చూశాను, కేరళ స్టేట్లో కొత్తగా అమెండ్మెంట్ చేద్దాము అని చెప్పి తీసుకొస్తున్నారంట ఒక కొత్త అమెండ్మెంట్. ఏంటంటే ఓన్లీ కట్నం తీసుకున్న వాళ్ళకే శిక్ష వేయాలి, కట్నం ఇచ్చే వాళ్ళకి శిక్ష వేయొద్దని ఒక అమెండ్మెంట్ తీసుకొద్దామని కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని చెప్పి. బట్ దాన్ని నాకేంటంటే నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే భయపడాలి కదండి ఏదో విధంగా. ఇప్పుడు ఒకటి జరుగుతుంది అన్నప్పుడు దానికి ఒక పనిష్మెంట్ సీరియస్గా స్ట్రిక్ట్గా జరుగుతుంది, మనం ఈ పని చేస్తే మనకు ఒక పనిష్మెంట్ పడుతుంది, ఓకే ఏమంటారు జైలు శిక్ష పడుతుంది, లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది, భయం ఉంటే జనాలు ఆగుతారు, లేకపోతే భయం లేకుంటే పోతూ ఉంటారు. సో ఇచ్చే వాళ్ళకు కూడా భయం ఉండాలి. ఏం భయము అంటే, అరే నేను కనుక కట్నం ఇస్తే నాకు కూడా శిక్ష పడుతుందేమో అని చెప్పేసి భయపడతారు. ఇండైరెక్ట్లీ ఏమవుతుంది తెలుసా, ఈ ఇచ్చే వాళ్ళకి కూడా నేరం అంటున్నాం కదా, అంటే ఎవరైతే ఇస్తున్నారో ఎవరైతే కట్నం ఇస్తారో వాళ్ళది కూడా నేరం అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఇచ్చినట్టు సాక్ష్యం పెట్టుకోవద్దు అనుకుంటా, అంతే కదా. ఇప్పుడు నేను ఇస్తున్నట్టే నేను దొరుకుతా అని నాకు భయం ఉన్నప్పుడు నేను సాక్ష్యాలు పెట్టును కట్నం ఇచ్చినట్టు, నా మీద ఎలాంటి శిక్ష పడేది లేదు అన్నప్పుడు నేను ఏదో సాక్ష్యం పెట్టుకుంటా కట్నం ఇచ్చినట్టు. సో ఇది లాజికల్. సో కేరళ ప్రభుత్వం అనుకున్నట్టు ఏంటంటే, తీసుకున్న వాళ్ళకి ఉంచి ఇచ్చే వాళ్ళకి ఇవ్వకపోతే కనీసం ఇచ్చే వాళ్ళు ఏదో ఒక ఎవిడెన్స్ పెట్టుకుంటారు, వీడియోనో ఫోటోనో. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది, నాకు కూడా పడుతుంది కదా, ఎందుకు వచ్చిన వాళ్ళని ఏ ఎవిడెన్స్ పెట్టుకోనని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది కొంచెం డిబేటబుల్ టాపిక్. దాని మీద మంచి చెడులు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అన్నీ చూసుకొని కూడా కొన్ని అమెండ్మెంట్స్ అయితే అవసరం. మెయిన్ అవసరం అయితే ఖచ్చితంగా సొసైటీలో ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పేసి అందరు కట్నంకి నో చెప్పడమే మెయిన్ సొల్యూషన్ దీనికి. బట్ అది చాలా కష్టం. మనతో మాట్లాడేది కాలర్ అయితే ఉన్నారు, హైదరాబాద్ నుంచి శివగంగ భవానీ గారు. శివగంగ భవానీ గారు చెప్పండి, సమస్య ఏంటండి? ఇవి కట్టేనట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏ యుగంలో బతుకుతున్నాం మేడం, ఏ ప్రకంపనలు సృష్టిస్తున్నప్పుడు ఇలాంటి కాలంలో కూడా వరకట్నం అనేది పూర్తిగా ఆగకపోవడానికి గల కారణాలు ఏంటి? మెయిన్ రీజన్ అయితే మనం దాన్ని యాక్సెప్ట్ చేసేసినాం. తరతరాలుగా కొన్ని ఏండ్ల నుండి దాన్ని యాక్సెప్ట్ చేసిన విషయం కాబట్టి అది చేంజ్ అవుతలేదు. ఎప్పుడైతే ఇది కట్నం తీసుకోవడం కరెక్ట్ కాదు అని యంగ్స్టర్స్, మెయిన్గా యూత్ ఎవరైతే డిసైడ్ అవుతారో, నేను తీసుకోవద్దు అని అబ్బాయి డిసైడ్ అవ్వాలి, నేను ఇవ్వద్దు అని అమ్మాయి డిసైడ్ అవ్వాలి. సో అలాంటివి డిసైడ్ అయినప్పుడు ఇవి మారుతాయి. బట్ ఏంటంటే ఈ సొసైటీలో ఏంటంటే అది కామన్ థింగ్, అది పెద్ద తప్పు కూడా కాదు, అసలు నేరం కూడా కాదు. లీగల్ అయితే పక్క పెట్టండి, అది కనీసం తప్పు అని కూడా వాళ్ళకి అనిపించదు. అంటే వాళ్ళ మనసాక్షి కూడా ఇది తీసుకోవడం తప్పు అనిపించదు. ఇన్ఫాక్ట్ అది గ్రేట్లా ఫీల్ అవుతారు. అంటే ఓపెన్గా జరుగుతుంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, పెళ్లి సెటిల్ అయిన కార్డ్ ఇస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది ఓపెన్గా జరుగుతుంది కదా. దాన్ని యాక్సెప్ట్ మనం మైండ్లో అన్ని విధాలుగా డైజెస్ట్ చేసేసుకున్నాము, యాక్సెప్ట్ చేసేసినాం కాబట్టి ఆ మార్పు రావడానికి చాలా టైం పడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒక అమ్మాయి లేదా అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబం కానీ ఈ వరకట్న వేధింపులకు ఎదుర్కొంటే మొదటిగా వెళ్ళి ఎక్కడికి ఫిర్యాదు చేస్తే వీళ్ళకి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి మేడం? ఎవరైనా సరే ఇట్లాంటి కట్నము, వరకట్నం వేధింపులు అనొచ్చు దాన్ని. ఏంటంటే ఇప్పుడు సరే పెళ్ళైనప్పుడు ఎంతో అంత కట్నం ఇచ్చి ఉంటారు, వారు ఇవ్వకపోయి ఉంటారు. బట్ పెళ్ళైన తర్వాత అమ్మాయిని, ఇంట్లో కోడల్ని కానీ లేదా వైఫ్ని కానీ కట్నం తీసుకురా, ఇంటి దగ్గర నుంచి కట్నం తీసుకురా, మీ అమ్మ నాన్న అడిగి కట్నం తీసుకురా అనడం ఆ వేధింపులు అంటారు. సో అలాంటి వేధింపులు ఏమైనా ఉంటే వరకట్నం కోసం స్పెషల్గా అన్నప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయించుకోవాలి. సో సెక్షన్ 85 ఆఫ్ బిఎన్ఎస్, అంటే ఇదివరకు ముందు 498 ఏ ఉండేది, బట్ ఇప్పుడు బిఎన్ఎస్ మారిపోయింది కాబట్టి సెక్షన్ 85 ప్రకారం ఏంటంటే ఈ డౌరీ ఏదైతే వేధింపులు ఉంటాయో అదంతా క్రుయాలిటీ కిందకి వస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తుంది. సో దాన్ని బట్టి మీరు కేసు వేయాల్సి ఉంటుంది. అది నాట్ జస్ట్ అంటే ఒక హస్బెండ్ మీదనే కాదు, ఈవెన్ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ మీద, లేకపోతే ఒకవేళ మీ ఆడపడుచులు ఉన్నా, లేకపోతే ఆడపడుచుల వాళ్ళ హస్బెండ్స్ ఉన్నా, లేకపోతే మీ మరుదులు ఉన్నా, బావలు ఉన్నా, అలా మీ హస్బెండ్కి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైతే, ఫ్యామిలీకి సంబంధించిన ఎవరైనా సరే మిమ్మల్ని ఒకవేళ డౌరీ కోసం హరాస్ చేస్తున్నారు అంటే వేధిస్తున్నారు అంటే మీరు వెళ్ళి కేసు పెట్టవచ్చు పోలీస్ స్టేషన్లో. సో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు విమెన్ కమిషన్ ఉంటుంది, స్టేట్ లెవెల్ ఉంటుంది, నేషనల్ లెవెల్లో విమెన్ కమిషన్ ఉంటుంది, అక్కడ కూడా కంప్లైంట్ పెట్టవచ్చు. ఉమెన్ సెల్స్ ఉంటాయి, అక్కడ పెట్టవచ్చు. ఇంకోటి స్పెషల్గా ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, అక్కడ పెట్టవచ్చు. ఒకవేళ మీకు ఎక్కడ కూడా మీ కంప్లైంట్ అనేది వాళ్ళు తీసుకోవట్లేదంటే ఈవెన్ ప్రైవేట్ కంప్లైంట్ డైరెక్ట్ మెజిస్ట్రేట్ కూడా పెట్టుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము,
కేసు పెడుతున్నాము కానీ పోలీసులు కేసు తీసుకోవట్లేదు అని చాలామంది చెప్తూ ఉన్నారు ఈ మధ్య. అంటే 498 అదే 85 పెడుతున్నాము, ఇది పెడుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో అసలు తీసుకోవట్లేదు, మళ్ళీ రా అంటున్నారు, లేకపోతే ఏ యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్తున్నారు క్లయింట్స్. ఎవరైతే నా దగ్గరకు వస్తున్నారో మెయిన్ కంప్లైంట్ ఇదే. ఎవరైనా లేడీ నా దగ్గరకు వచ్చి ఇట్లా 498 పెడతాను, నాకు ఇట్లా వేధింపులు ఉన్నాయి, కొడుతున్నారు అదని చెప్తే వెళ్ళి పోలీస్ స్టేషన్ పెట్టని చెప్తాం. వాళ్ళు వచ్చి తిరిగి నాకు ఏమని చెప్తున్నారంటే అసలు పోలీస్ స్టేషన్ తీసుకోవట్లేదు, ప్రాబ్లం అవుతుంది, ఎలాంటి కంప్లైంట్ మట్టు తీసుకుంటున్నారు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు. సో అలాంటి సందర్భాల్లో ఏం చేయొచ్చు అంటే మీరు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మెజిస్ట్రేటర్కి ఒక అడ్వకేట్ని కలిసి మీరు కంప్లైంట్ అనేది డైరెక్ట్ మెజిస్ట్రేట్ అంటే డైరెక్ట్ కోర్టులో కూడా వేయొచ్చు, ఈ పోలీస్ స్టేషన్లో కనుక వాళ్ళు తీసుకోవట్లేదు అన్నప్పుడు. సో అందరికీ ఇప్పుడు ఒక్క హస్బెండ్ మీదనే కాదు అందరి మీద కూడా వేయొచ్చు, ఫ్యామిలీ మీద. బట్ ఒక్కటైతే అంటే ఈరోజు ఈ టాపిక్ పెట్టుకున్నాక చెప్తున్నా, ఫేక్ కేసెస్ మాత్రం వేయొద్దు. ఇది నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇదేమంటారు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానీ లేకపోతే డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ కింద డౌరీ కోసం వేయడం కానీ క్రుయాలిటీ కింద కానీ ఏది కూడా దయచేసి ఫేక్ కేసెస్ వేయకండి. ఎందుకంటే ఈ ఫేక్ కేసెస్ వేసి ఏమైపోతుందంటే నిజంగా జెన్యున్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు మీలాంటి వాళ్ళు చేపట్టి. మీరు వెళ్ళి ఏం చేయకపోయినా మీ హస్బెండ్ కొట్టాడు లేకపోతే మీ అత్తమామ తిట్టాడు ఏమి జరగవు, కానీ మీరు మీ మాట నెగ్గుకోవడానికి మీ మాట వినిపించుకోవడానికి మీరు వెళ్ళి ఫేక్ కేసెస్ పెడుతున్నారు. మీరు ఇట్లా ఫేక్ కేసెస్ పెట్టడం వల్ల దీనివల్ల చాలామంది హస్బెండ్ సఫర్ అవుతున్నారు అని చెప్పేసి కొత్తగా చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. అందులో ఏంటంటే 2 నెలల వరకు అరెస్ట్ చేయొద్దు. ఒకవేళ ఈ 498 ఆర్ 85 BNS కింద కేసు కనుక పెడితే హస్బెండ్ 2 months వరకు అరెస్ట్ చేయొద్దు, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చెయ్యాలని చెప్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే నిజంగా ఎవరైతే హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో, నిజంగా ఎవరైతే హస్బెండ్ వైఫ్ని కొడుతున్నారో ఆ వైఫ్ ఏం చేస్తుంది? అప్పుడు అరెస్ట్ లేదు, పోలీస్ యాక్షన్ లేదు, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ దగ్గరనే కేసు ఆగుతుంది. పాపం వాళ్ళు సఫర్ అవుతున్నారా? సో దయచేసి ఫేక్ కేసెస్ పెట్టకండి. మీ ఇంకా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి, కావాలంటే విడాకులు ఇచ్చుకోండి, కానీ మీ హస్బెండ్స్ మీద ఫేక్ కేసెస్ మాత్రం పెట్టొద్దు. చాలామంది ఇన్నసెంట్ హస్బెండ్స్ సఫర్ అవుతున్నారు. ఓన్లీ హస్బెండ్సే కాదు, ఇక్కడ వేరే జెన్యున్గా ఫేస్ చేసే ఆడవాళ్ళు కూడా మీ వల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అన్నీ. మీరు ఇండైరెక్ట్ వాళ్ళని సఫర్ చేపిస్తున్నారు. మీరు చేయబట్టి మొత్తం సెక్షనే ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఏమంటే మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. సో మీరు అలాంటి ఫేక్ కేసెస్ మాత్రం పెట్టొద్దు. చెప్పండి శివగంగ భవాని గారు, మీ సమస్య ఏంటో పూర్తిగా వివరంగా చెప్పండి. నా భర్త అండి మరి విజయవాడ కోర్టులో 2004లో వేశాడండి వాయిదా. తర్వాత మళ్ళీ 2010లో గెలిచాను. మళ్ళీ 2010 నుంచి 2015కి హైకోర్టులో వేశారు. 2015లో మళ్ళీ గెలిచానండి. గెలిస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ 2023 ఫిబ్రవరి 28న నన్ను బయటికి నెట్టేశారు. మా పాప బాబు సంతకాలు పెట్టించుకుని నాతోటి 40 లక్షల దాకా డబ్బులు తీసుకుని పాప పెళ్లి చేసి ఇవన్నీ చేసేసరికి నన్ను బయటికి పంపించేసి అంగీకార పత్రం రాపించుకుని నాతో సంతకం పెట్టించుకుని పిల్లలు ఇద్దరును భర్త సంతకం పెట్టించుకుని మళ్ళీ నాకు 2 నెలల నుంచి నాకు 15,000 ఇస్తానని చెప్పానని బ్యాంక్ అకౌంట్ సౌత్ ఇండియా బ్యాంకులో అకౌంట్ నెంబర్ తీసుకుంటే నాకు 2 నెలల నుంచి డబ్బులు రావటం లేదండి. దానికి ఏం చేయాలి నేను? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు అంటే అతను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారండి. పాప బాబు ఇద్దరు ఇంజనీర్లు చదువుకునేటప్పుడు వాళ్ళు మా సెకండ్ మ్యారేజ్ వైపు దగ్గర ఉంచారు. అత్తగారు మామగారు ఆడబడుగులు వాళ్ళందరూ కలిసి ఉన్నారండి. నా ఆస్తి అంతా తీసేసుకున్నారు. నాకు తెలియకుండా ఇల్లు కూడా అమ్మేసుకుని అవి 2వ భార్యకి ఇల్లు కొనిపెట్టి నాన్న బీభత్సం చేశారండి. అయినా సరే నేను అతనే కావాలి పిల్లలు కావాలని చెప్పని 3 సంవత్సరాలు మన అపార్ట్మెంట్ వరండాలో ఉన్నానండి. అలా ఉన్నా కూడా వాళ్ళకి జయాజాలి లేకోకుండా నన్ను బయటికి పంపించేశారండి. ఇప్పుడు నాకు అంగీకార పత్రం మీద నాతో సంతకం చేయించుకున్నారు. పిల్లలిద్దరూ సంతకం పెట్టారు, అతను కూడా సంతకం పెట్టారండి. అది డైవర్స్ తో సమానం అని ఒక లాయర్కి చూపిస్తే అది డైవర్స్ తో సమానమేనమ్మా అని చెప్పన్నాడండి. సరేనండి, దానికి నేను కూడా మౌనంగా ఊరుకున్న. కోర్టు జట్టు నా వయసు ఇప్పుడు 60 ఏళ్ళండి. ఇంకా నేను కోర్టు చూస్తే ఏం జరగను. వాళ్ళందరి మీద కూడా నాకు పోలీసులతో డబ్బులు ఇచ్చేసి నన్ను ఇంట్లోకి రానియకుండా చేసి నానా ఇబ్బందులు పెట్టారు. ఇక నేను పోరాడలేక నా మానాన్ని నేను బ్రతుకుదామని చెప్పానండి. అంటే
నాకు సౌత్ ఇండియా బ్యాంకులో అకౌంట్ నెంబర్ మీద తీసుకుని నెలకు 15,000 ఇస్తానని చెప్పని ఇస్తున్నాడండి. అది 5వ తారీఖు లోపు ఇస్తానన్నాడు. 5వ తారీఖు లోపు రావటం లేదండి. నాకు నెల ఆఖరికి 28కి, 22కి, 23కి ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తున్నాడండి. ఈయన 2 నెలల నుంచి నాకు రావటం లేదండి ఆ డబ్బులు కూడా. ఓకే, శివగంగ భవానీ గారు, మీకు ఏదైతే మీరు చెప్తున్నారో అదంతా వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. 60 ఏళ్ళ వయసులో మిమ్మల్ని బయటికి పంపించడం అనేది నిజంగానే చాలా బాధ కలిగించేటువంటి విషయం. అసలు బయటకు పంపించాలంటే విడాకులకు సంబంధించి మీ దగ్గర పత్రాలు వాళ్ళు రాపించుకోవడం జరిగిందా, లేకపోతే మీరు సంతకం పెట్టడం జరిగిందా? అసలు అందులో ఏముందండి? మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. దూరంగానే ఉన్నాను సారు. చెప్పండి. వాళ్ళు అంగీకార పత్రం మీద వాళ్ళు నన్ను బాగా కొడతాము, చేయటం, నా మీద దొంగతనాలు కడతడం, ఇలాంటివన్నీ చేస్తున్నారండి. చేయటం మూలంగా నేనేం చేశానంటే వాళ్ళు కొట్టే దెబ్బలకు నేను తట్టుకోలేక చేతులు వెనక్కి తిప్పి ఇరగదీయటాలు, మెడ వేరేసి చేయటం, ఇవన్నీ దెబ్బలకు తట్టుకోలేక నా బతుకు నేను బతుకుతాను అని చెప్పానంటేనండి అంగీకార 100 రూపాయలు స్టాంప్ మీద 100 రూపాయల స్టాంప్ మీద అంగీకార పత్రం మీద సంతకాలు చేయించుకుని వాళ్ళ ముగ్గురు సంతకాలు చేసి నాతో సంతకం చేయించి 28వ తారీఖుని 2023 ఫిబ్రవరి 28వ తారీఖున నన్ను బయటికి పంపించారు. కాదండి, వాళ్ళు మిమ్మల్ని కొడుతుంటే మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? అయ్యో, పోలీసులు కండి లక్షలు లంచాలు ఇచ్చండి. పోలీసులు కూడా నన్ను అనవసరంగా జైల్లో పెట్టారండి. తప్పు అతనిదైనా కూడా పిల్లలిద్దరు, అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి విజయవాడలోనూ అట్లానే చేశారండి నన్ను జైల్లో పెట్టించడానికి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా అలాగే చేశారు. నేను ప్లేటర్ని మాట్లాడుకుంటే నా ప్లేటర్ ఫీజు కూడా వాళ్లే కట్టి క్రిమినల్ కేసు కూడా వాళ్ళ వైపు దాన్ని డిస్మిస్ చేయడానికి రెడీ అయితే నా అంతటికి నేనే హైదరాబాద్ లో మన క్రిమినల్ కేసు దగ్గరే నేనే వాదించుకున్నా. ఫ్యామిలీ కోర్టులో నేనే వాదించుకున్నా. మరి తర్వాత డైవర్స్ కోర్టు నేనే వాదించుకున్నా. తర్వాత మెయింటెన్స్ కి ఇమ్మని చెప్పానని అడిగితే ఆ మెయింటెన్స్ కూడా నెలకు 20,000 ఇమ్మన్నారండి. 20,000 ఇమ్మని నేను ఇవ్వలేనని అంటే 13,000 అన్నారు. ఆ 13,000 కూడా నాకు అస్సలు రాలేదండి. ఏదో మధ్యలో 1-2 సార్లు పంపించడం, ఆ కాగితాలు చూపించడం అలా. తర్వాత డైవర్స్ ఇస్తానని ఒప్పుకున్నా కూడా దాన్ని మన ఫేక్ డీడీ ఇచ్చాడండి. ఆ ఫేక్ డీడీ తీసుకెళ్లి కోర్టులో చూపిస్తే అతను ఎక్కడున్నాడు ఏంటని చెప్పండి, పరారులో ఉన్నాడు, అందలేదని చెప్పన్నారండి. ఇక అప్పుడు పోలీసులు కూడా అతను డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేస్తున్నాడని ఇక నేను తిరగలేకపోతూ చుట్టూ ఇక నేను ఇలా ఇంట్లో ఉంటున్నానండి. చాలా కష్టాలు పెట్టాడండి నా హస్బెండ్, మా అక్కలు, మామ, ఆడపడుచులు అందరూ. ఆడపడుచు పిల్లలతో కూడా నేను దెబ్బలు తిన్నా. నా కొడుకుతో నా కూతురుతో కూడా నేను దెబ్బలు తిన్నా. అయినా సరే నాకు ఎవరు లేరు కదా అని చెప్పాను. అలాగే పడి ఉంటే వాళ్ళు ఎలాగైనా సరే ఇంట్లో పంపించేయాలని చెప్పి నా మీద దొంగతనాలు, ఏదో వస్తువులు అమ్ముకున్నానని ఇట్లాంటివన్నీ చెప్పి పోలీసులు దాకా వెళ్ళనీయకుండా పోలీసులతోనే డబ్బులు ఇప్పించి మేనేజ్ చేస్తున్నాడండి. ఇక నా వల్ల కాక తిరగలేక ఆ కాగితం మీద సంతకం పెట్టి నెలకు 15,000 ఇస్తానన్నావు కదా అని చెప్పానంటే అది ఇప్పుడు 2 నెలలకు ఒకసారి కూడా రావటం లేదండి. ఇప్పుడు 2 నెలలు అయింది నాకు డబ్బులండి. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? 60 సంవత్సరాలండి. 60 సంవత్సరాలు దాటిందా అండి? 60 సంవత్సరాలండి. కరెక్ట్ గా 60 సంవత్సరాలు. జనవరి 1వ తారీఖున పుట్టానండి 66లో. ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్లో ఇలాంటి యాక్షన్ తీసుకుంటారని అంటున్నారు కాబట్టి వెళ్ళి కలెక్టర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. జిల్లా కలెక్టర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఏమని ఇస్తారు అంటే మీరు నాకు ఇప్పుడు మొత్తం చెప్పింది అంతా కూడా ఒక కంప్లైంట్ లాగా రాసి ఇవ్వండి. సో ఆ కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు మీకు సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది మీకు. సో అండ్ ఇంకోటి మీకు ఎవరో అడ్వకేట్ చెప్పారు కదా, మీరు రాసి ఇచ్చిన ఏదైతే పత్రం ఉందో అది విడాకులకే సమానం అలాంటిది కాదు, అది తప్పు. ఆయన చెప్పింది తప్పు. ఎందుకంటే విడాకులు ఇచ్చేది ఓన్లీ కోర్టు మాత్రమే. మీ అంతటి మీరు ఇట్లా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిస్తే అందరూ అదే చేస్తారు. ఈ కోర్టు చుట్టూ తిరిగారు విడాకుల కోసం. అందరూ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాపిచ్చేసుకుంటారు, ఇంకా అయిపోయినట్టే విడాకులు అనుకుంటారు. సో అది తప్పు, మీకు చెప్పింది చాలా తప్పు. అట్లా విడాకులు అయినట్టు కాదు, మీరు ఇంకా లీగల్గా అతనికి వైఫే. సో మీరు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో మీరు వెళ్ళి మెయింటెనెన్స్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద
మీరు వెళ్ళి వేయొచ్చు ఒక కేసు. ఏంటంటే ఇట్లా జరిగింది, ఇట్లా వేధిస్తున్నారు, పిల్లలు వేధించారు, అండ్ మీ హస్బెండ్ మీ ఆడపడుచులు అందరిది కూడా పేర్లతో సహా కంప్లైంట్ పెట్టండి ట్రిబ్యునల్లో మెయింటెనెన్స్ కోసం. సో మీకు ఏదైతే అమౌంట్ ఉందో ఇస్తా అన్నారో అది కూడా కంప్లైంట్ పెడితే ఏంటంటే కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయి వీళ్ళకి డైరెక్ట్గా. ఇట్లా ఈ ప్రతి మంత్ 1st నుంచి 5th లోపల మీరు ఏదైతే ఒప్పుకున్నారో 17,000 20,000 అమౌంట్ మీకు రావాలని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వాల్సింది. ఇవ్వకపోతే మళ్ళీ మీరు అంటే కోర్టు నుంచి ఆర్డర్స్ కాబట్టి వాళ్ళు వినాల్సిందే ఇంకా. బట్ ఏది ఏమైనా ఒకవేళ కనుక మీకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరన్నప్పుడు మీరు వేరే దగ్గరకు వచ్చి ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొనలేరు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్లో డబ్బులు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ పోలీస్ స్టేషన్ వదిలేయండి, వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎస్పీకి కంప్లైంట్ పెట్టండి, కమిషనర్ కంప్లైంట్ పెట్టండి, ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. ఇవన్నీ ఉన్నాయి మీకు. ఓన్లీ ఒకటే పోలీస్ స్టేషన్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. ఇదంతా కాకపోతే లేదా ఉమెన్ కమిషన్లో కంప్లైంట్ పెట్టండి. కమిషన్ ఫర్ ఉమెన్ ఉంది, స్టేట్ లెవెల్ ఉంది, నేషనల్ లెవెల్ ఉంది. స్టేట్ లెవెల్ ఉమెన్ కమిషన్ ఉన్నదే ఆడవాళ్ళ రైట్స్ కాపాడడానికి. సో అది ఉంది మీలాంటి వాళ్ళ కోసం. మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ పెట్టండి, అక్కడ పిలిపిస్తారు, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని అడుగుతారు. లేదు ఈ కోర్టు చుట్టూ తిరగడం మీకు ఓపిక లేదు అని మీకు అనిపిస్తే మాత్రం అట్లీస్ట్ ఇదన్నా చేయండి. వెళ్ళి నేను చెప్పినట్టు ఆ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ వెళ్ళి మీరు ఒక కంప్లైంట్, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇట్లా డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి అక్కడ మందమైనా తెచ్చుకోండి ఆర్డర్స్. అట్లీస్ట్ మీకు నెలకి అమౌంట్ వచ్చేటట్టు అదన్నా చేయండి అట్లీస్ట్. ఎస్, ఓకేనా శివగంగా భవాని గారు, అర్థమైందా అండి? ఓకేనండి. ఓకే అండి. ఈ పేరెంట్స్ని అంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి పోషించి పెంచి పెద్ద చేసిన తర్వాత అర్థం కావట్లేదు నాకంటే పిల్లలు తల్లిదండ్రులు కొట్టడం అయితే మొన్న కూడా వీడియో చూసిన. ఎట్లా అంటే పిల్లలు అంటే ఇద్దరు పేరెంట్స్ కూడా చాలా ముసలాళ్ళు అనమాట, 80+ వాళ్ళు. వాళ్ళ కొడుకు వచ్చి రోడ్డు మీద బట్టలు కూడా ఎలా తెలుసా, కనీసం బ్యాగ్ కూడా కాదు, ఒక మూట కట్టి ఇద్దరు పేరెంట్స్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాడు, బైక్ మీద వదిలేసి. వాళ్ళు బ్రతిలాడుతున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు కొడుకుని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి. అయినా కూడా పట్టించుకోకుండా కొడుకు వెళ్ళిపోతున్నాడు. ఇంకొక ఆవిడ కూడా అంతే, ఆమె లైక్ 80+ ఉంటుంది, రాత్రి వదిలేసి ఎక్కడో పడుకోబెట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి అంత కష్టపడి పెంచిన పేరెంట్స్ మేము పిల్లలు కూడా వదిలేసినాడు అర్థమవుతుండే. మిమ్మల్ని కష్టపడి పెంచాలి, చదివియాలి, అన్నీ చేయాలి, మీరు మాత్రం వెళ్ళి పేరెంట్స్ని ఇట్లా అర్ధాంతరంగా రోడ్డు మీద వదిలేస్తారు. అంటే కొన్ని సందర్భాలే ఇక్కడ చాలా మటుకు పేరెంట్స్ కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఉన్నటువంటి తప్పులు ఉన్నాయి. ఆ పిల్లలు ఎందుకు అలా తయారయ్యారు, ఎందుకు చేశారంటే పేరెంట్స్ తప్పు కూడా ఉంది అందులో. చాలామంది పేరెంట్స్ మనం అనుకుంటాం, మనం ఆ వీడియో చూడగానే లేకపోతే ఆ వీడియోలో వాళ్ళకి జరిగింది మనకు తెలియదు కాబట్టి అక్కడ వదిలి వెళ్ళిపోవడం మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ కానీ బ్యాక్ ఎండ్లో ఏమన్నా జరుగుండని. పిల్లలు చిన్నప్పుడు పేరెంట్స్ సతాయించారా? చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే చదువు మట్టుకు అన్నీ కూడా కొట్టో తిట్టో వాళ్ళతో చేపిస్తారు పేరెంట్స్, తప్పైనా సరే. పేరెంట్స్ అరే నిజంగా ప్రాబ్లం ఉండొచ్చు, బ్యాక్ ఎండ్లో ఏదో అయ్యి ఉండొచ్చు, కావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే కదా. అరే అట్లెట్లుంటుందండి, అంటే వాళ్ళు ఏదో మిస్టేక్ చేసిన రోడ్డు మీద వదిలేస్తారా? కాదండి, పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పిల్లలదే. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అనాథాశ్రమాల్లో వదిలిన వాళ్ళు లేరు, హాస్పిటల్లో కనేసి చెత్తకుప్పల్లో పడేసిన వాళ్ళు లేరా? నేను మాట్లాడేది ఏంటంటే ఈ పేరెంట్స్ పిల్లల్ని చూసుకొని పెద్ద చేసిన తర్వాత పేరెంట్స్ ని పిల్లలు వదిలేస్తున్నారా లేదో మనం అనాథాశ్రమంలో వదిలేయడమో అట్లా. ఇప్పుడు నేను చాలా మంది క్లయింట్స్ కొంతమంది చెప్తారు, ఈవిడ క్లయింట్స్ని వదిలేయండి, కొంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు, మా నాన్నమ్మ ఎలా ఇబ్బంది పెట్టిందో కూడా చెప్పమంటే క్లియర్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను పర్టికులర్గా అందరినీ అనట్లేదు, నేను కొంతమందిని ఎవరైతే ఇబ్బందులు పెడుతుంటారో కొడుకులు కోడలను తిట్టడం కానీ లేకపోతే ఇబ్బందులకు గురి చేయడం కానీ, నేను కొంతమందిని చూసా, నాకు కొంతమంది కాల్ చేసి చెప్పడం కూడా జరిగింది. అంటే కొడుకుకి ఆస్తి రాసికుండా కూతురికి మొత్తం ఆస్తి రాసిస్తారంటే కొడుకు మాత్రం ఈవిడ చూసుకోవాలంటే ఎలా చూసుకుంటారు మేడం? సో ఇప్పుడు మీరు చెప్పిన సందర్భంలో ఏంటంటే ఆస్తి ఇవ్వలేదు, చూసుకోవట్లేదు అనే రీజన్కి రోడ్డు మీద వదిలేయడం కరెక్టా? రోడ్డు మీద వదిలేయడం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, పేరెంట్స్ తప్పు కూడా ఉందని నేను చెప్తున్నా. పేరెంట్స్ తప్పు ఉన్నా, పిల్లలది తప్పు ఉన్నా, ఎవరిది తప్పు ఉన్నా, పేరెంట్స్ పిల్లల్ని మీరు అన్నట్టు అనాథాశ్రమంలో వదిలేయద్దు, అండ్
పిల్లలు పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేయద్దు. ఫర్ ఎనీ రీజన్, ఫర్ ఎనీ మిస్టేక్, ఎన్ని తప్పులైనా సరే, పిల్లలు ఎంత తప్పులు చేసినా అనాథాశ్రమం వదిలేకండి, మీ స్వార్థాల కోసం పేరెంట్స్. అండ్ ఎన్ని తప్పులు చేసినా, ఇప్పుడు మీరు అన్నట్టు నానమ్మ బాధితులు ఉంటారు కదా, నానమ్మ బాధితులు ప్రతి ఇంట్లో ఉంటారండి. ఏ అత్తా కోడలు ఫ్రెండ్స్ కారు, యూనివర్సల్ ఎనిమీస్. ప్రతి ఒక్క అత్తా కోడలు యూనివర్సల్ ఎనిమీస్, ఇది ఒప్పుకోవాల్సిందే. ఏ అత్తా కోడలు అంత బాగుండరు, ఎక్కడో రేర్ కేసెస్లో అత్తా కోడలు కలిసి ఉంటారు. అదర్వైజ్ వాళ్ళు యూనివర్సల్ ఎనిమీసే, అది మనం ఒప్పుకోవాల్సిందే. సో ఎక్కడ ఏమంటారు, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఏ కుటుంబంలో ఉండదు. ప్రతి కుటుంబంలో ఇష్యూస్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఉంటాయి, అత్తా కోడలకు ఉంటాయి, అది యాక్సెప్ట్ చేయాలి. బట్ నానమ్మ బాధించింది, ఏదో చేసిందని చెప్పేసి పగబట్టి రివెంజ్ తీసుకుంటే రేపు మీ పిల్లలు కూడా అదే చేస్తారు. అలానే చెప్తున్నారు కంటిన్యూ అవుతూ ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ కి తెలియదు, వీళ్ళు మాత్రం వీళ్ళ అత్త మామల్ని మంచిగా చూసుకోరు, కానీ వీళ్ళ కొడుకులు వీళ్ళని మంచిగా చూసుకోరు. సో ఏదైనా పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తుంది. పేరెంట్స్ మీరు ఏం నేర్పిస్తున్నారో మీ పిల్లలకు అదే పోతుంది. మీరు సరిగ్గా చూసుకోకపోతే మీ పిల్లలు రేపు సరిగ్గా చూసుకోరు. మీ పిల్లల కళ్ళ ముందే మీ అమ్మ నాన్న చూసుకోలేదు అనుకోండి, రేపు పొద్దున మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోరు. సింపుల్. అయితే మాలతి గారు, ఇప్పుడు మనం 498A గురించి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, దీని గురించి మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ సెక్షన్ కూడా వరకట్న వేధింపుల కిందకి, అంటే ఇందులో కలుపుకోవచ్చు అంటారా? దీన్ని బేస్ చేసుకుని కూడా కేసు పెట్టుకోవచ్చు అంటారా, కంప్లైంట్ ఇవ్వచ్చు అంటారా? 498A ఆర్ 85 సెక్షన్ 85 ఆఫ్ BNS డీల్స్ విత్ ఏంటంటే క్రుయాలిటీ. సో ఇప్పుడు ఎక్కడ అంటే ఇక్కడ క్రుయాలిటీ అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఒకవేళ కట్నం కోసం సతాయిస్తూ ఉంటారు, వేధిస్తూ ఉంటారు కదా, సో అదంతా కూడా క్రుయాలిటీ కిందకి వస్తుంది. అంటే మెంటల్లీ హరాస్ చేయడము, లేకపోతే ఫిజికల్లీ హరాస్ చేయడం. అంటే మెంటల్లీ అంటే రోజు టార్చర్ మాటలతోని, సూటిపోటి మాటలు, లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడడం, తిట్టడము, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని తిట్టడము, అమ్మాయి వాళ్ళ అన్నలని, తమ్ముళ్ళని, ఫ్యామిలీని మొత్తం తిట్టడం, అలాంటి అంతా కూడా మెంటల్ అబ్యూస్ కిందకి వస్తుంది. అది కాక ఫిజికల్ అబ్యూస్ ఎట్లా అంటే కొట్టడం, అంటే ఇట్లా కట్నం తీసుకురా అని చెప్పేసి కొట్టడం. సో ఇవంతా కూడా క్రియాలిటీ కిందకి వస్తుంది కాబట్టి సెక్షన్ 498 ఆర్ 85 ఆఫ్ BNS కవర్ అవుతుంది, ఇక్కడ అది అప్లై అవుతుంది. సో ఎవరైనా సరే ఇట్లాంటి వరకట్నం వేధింపులు ఉంటే మాత్రం మీరు వెళ్ళి 85 వేయొచ్చు, BNS 85 వేయచ్చు. ఇప్పుడు ఈ వరకట్న కేసుల్లో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తమను తాము రక్షించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి లీగల్గా? సో అదే చెప్తాను, ఈ మధ్యలో ఏమవుతుంది అంటే ఇంతకుముందు మాట్లాడినట్టు హస్బెండ్ మాట వింటలేడు, హస్బెండ్ సపరేట్ అయిదామంటే వింటలేడు, నేను చెప్పిన మాట వినకుండా వాళ్ళ అమ్మ మాటనే వింటున్నాడు, నేను చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఆడపడుచు మాట వింటున్నాడు, ఏమంటారు నేను ఇక్కడ ఈ ఊర్లో ఉందామంటే వేరే ఊర్లో ఉందామంటున్నాడు. అంటే లైక్ ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్తో ఉందామనుకోవడం అట్లా. అంటే ఈ వైఫ్ పేరెంట్స్ ఎక్కడుంటే అక్కడ దగ్గరలో ఇల్లు తీసుకొని ఉండాలి. ఇట్లా ఎన్ని కోరికలో ఆ కోరికలన్నిటికీ బలి అయ్యేది ఏంటంటే హస్బెండ్ విన్నడా సూపర్, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటారు. విననప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా. ఏం సినిమా అంటే సెక్షన్ 498A ఏంటంటే ఇంకొక ప్యాకేజ్ వేసేస్తారు కంప్లీట్గా. 498 వేస్తా, డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ వేస్తా, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వేస్తా, మెయింటెనెన్స్ వేస్తా, అవసరమైతే డివోర్స్ కూడా వేస్తా, ఇవన్నీ వేసి పారేస్తా అని ఒక అస్త్రం వదిలేస్తారు హస్బెండ్ మీద. అప్పుడు హస్బెండ్ ఇంకా లాక్కోలేక పీక్కోలేక చావాలి. సో ఒకవేళ నిజంగా జెన్యున్గా హస్బెండ్ తప్పు చేసిండు, ఇవన్నీ నిజంగానే ఈ వైలెన్స్ అంతా చేసిండు అంటే ఓకే. బట్ తప్పు చేయకుండా కూడా ఇట్లా కేసులు పెట్టినప్పుడు మాత్రం మీరు వెళ్ళి హైకోర్టులో క్వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మీద ఏమైనా కేసెస్ అయ్యి ఎఫ్ఐఆర్లు అయ్యి అవన్నీ అయితే వెళ్ళి సెక్షన్ 482 ఆఫ్ CRPC ప్రకారం క్వాష్ చేయించుకోవచ్చు. దానికి ఎవిడెన్స్ తయారు చేసుకోవాలి. మీరు ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ఒక ఎవిడెన్స్ వేయండి కోర్టులో. నేనేం చేయలేదన్నప్పుడు ఇంకేం ఉంది, వెళ్ళి ఆ కేసు మొత్తం వెళ్ళి క్వాష్ చేయించుకోవచ్చు. సో ఈవెన్ సెక్షన్ 211 ప్రకారం కూడా ఏదన్నా అంటే ఇప్పుడు ఏమంటే ఫ్రాడ్ కేసు అని చెప్పేసి అట్లా కూడా మీరు కోర్టులో వేసి క్వాష్ చేయించుకోవచ్చు. సో బేసికల్లీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మీరు వెళ్ళి ఒకవేళ మిమ్మల్ని ఉల్టా మీ వైఫ్ సతాయిస్తుంది అన్నప్పుడు మీరు రిటర్న్ వెళ్ళి కంప్లైంట్ పెట్టండి, మీ వైఫ్ మిమ్మల్ని సతాయిస్తుంది అని చెప్పి, సో ఏమంటారు మిమ్మల్ని వేధిస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ బేసికల్లీ మొత్తం సినిమాలో కావాల్సింది ఏంటో తెలుసా? ఎవిడెన్స్, సాక్ష్యం అంటే కంపల్సరీ వాట్సాప్ చాట్స్ కావచ్చు, వీడియోసే కావచ్చు, ఏమంటారు ఇప్పుడు చాట్స్లో చేస్తూ ఉంటారు కదండి, ఇప్పుడు మాట్లాడుకున్నట్టు తిట్టుకున్నట్టు ఇవన్నీ ఉంటాయి. అలాంటి చాట్స్ లేకపోతే ఏదైనా అరుస్తూ ఉన్నప్పుడు సతాయిస్తున్నప్పుడు వీడియోస్ అలాంటివి తీయడం,
ఇవే కాకుండా ఈవెన్ విట్నెస్ కూడా ఉండొచ్చు. అంటే ఎవరైనా చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా చూసి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరైనా చూసిన వాళ్ళు విట్నెస్ ఇచ్చినా సరిపోతుంది. సో ఇలాంటి ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసుకొని వెళ్ళి కోర్టులో వేసిన కేసు ఫ్రాడ్ కేసు, వేసిన కేసు ఫేక్ కేసు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకున్నప్పుడు మీ మీద మొత్తం క్వాష్ అయిపోతుంది. సో ఏ హస్బెండ్ కూడా, తప్పు చేయని హస్బెండ్ భయపడాల్సిన పని లేదు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. సో ఇది అందరికీ ఇప్పుడు నేను చెప్పేది, నేను అవుట్ రైట్గా సపోర్ట్ హస్బెండ్స్కి చేస్తూ చెప్పట్లేదు. నేను ఎవరు చెప్తున్నానంటే అమాయకమైన హస్బెండ్స్ ఏం తప్పు చేయకున్నా కూడా అనవసరంగా కేసెస్ ఇరికిచ్చే హస్బెండ్స్కి సపోర్ట్ చేస్తూ చెప్పిన స్టేట్మెంట్ ఇది. బట్ ఒకవేళ నిజంగా ఎవరైతే ఆడవాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తున్నారో మీరు కూడా సేమ్ వెళ్ళి ఎవిడెన్స్ తయారు చేసుకొని వేసి మీ హస్బెండ్ మీద ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు హ్యారాస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసు వేయండి. ఎందుకంటే మనం చూసినాం ఇప్పుడు ఇంత 2025 ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏఐ యుగం, ఇప్పుడు అంటే ఏఐ టెక్నాలజీ నడుస్తుంది, పొద్దున్న లేస్తే టెక్నాలజీతోనే లైఫ్ అంతా నడుస్తుంది. అలాంటి సందర్భంలో కూడా ఇంకా డౌరీ డెత్స్ అవుతున్నాయి అంటే చాలా 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 అసలు ఇది ఒప్పుకోలేని విషయం. ఎందుకంటే మొన్న కూడా యూపీలో చూసినాం కదా మీరట్లో, లైక్ అమ్మాయిని పెట్రోల్ పోసి తగలెట్టడం అని చెప్పి. అంటే అఫ్ కోర్స్ చాలా అప్డేట్స్ వస్తున్నాయి, హస్బెండ్ చేయలేదు అని చెప్పేసి. ఐ డోంట్ నో ఏమవుతుందో కేసులో, వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారు కేసులో మనకు తెలియదు. బట్ ఇనీషియల్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఆ హస్బెండే వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు, 6 years బాబు ఇచ్చాడు ఎవిడెన్స్ ఏంటంటే మా నాన్నే మా అమ్మని కెరోసిన్ వేసి చంపాడని చెప్పి. ఇప్పుడు వేరే నేను చంపలేదని ఆయన అంటున్నాడు, కేసు ముందుకు ఎట్లా తెలియదు. ఒక ఎగ్జాంపుల్ అది చెప్తున్నాను, అతను ఖచ్చితంగా పని చేసినా నేను అన్నాను. ఎందుకంటే నేను మీడియాలో ఇప్పుడు జస్ట్ ఒక టీవీలో వచ్చిన ఇనీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ బట్టి ఒక పర్సన్ని నేను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జడ్జ్మెంట్ రాలి, ఇన్వెస్టిగేషన్ కాలే, ఎవరు తప్పు చేసినో తెలియదు, ఇంకా సీసీటీవీ ఫుటేజెస్ ఏం రాలేదు. అవన్నీ రాకముందుకే నేను ఆ పర్సన్ని జడ్జ్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది మీడియాలో. ఎట్లా అంటే ఒకడు ఏదైనా తప్పు చేసిండని ఒక న్యూస్ చిన్న బయటకు వస్తే చాలు, మిగతా అన్ని సోషల్ మీడియా, సోషల్ ప్లాట్ఫామ్, టీవీ న్యూస్ అందరూ తప్పు చేసిందని వేస్తూ పోతుంటారు న్యూస్లలో. ఒక్కరు కూడా వెరిఫై చేయరు ఇది నిజంగా జెన్యూన్ న్యూసా ఫేక్ న్యూసా అని వెరిఫై చేయరు. మీడియా ట్రయల్ చేసేస్తారు, కోర్టు పోకముందుకే వీళ్ళ జడ్జిమెంట్ వేసేస్తారు, పనిష్మెంట్ వేసేస్తారు, అన్నీ వేసేస్తారు, కమెంట్స్లో పెడుతూ ఉంటారు వీళ్ళు ఉరేయాలని చెప్పి. బట్ అందరూ తెలుసుకోండి, ఒక్కసారి ఒక న్యూస్ వచ్చినప్పుడు ప్రతి కాయిన్కి 2 sides ఉంటాయి. సో మీరు చూసే కాయిన్ సైడే కరెక్ట్ కాదు, అవతల ఇంకొక సైడ్ ఉండొచ్చు. ఆ పర్సన్ నిజంగా తప్పు చేసి ఉండకపోవచ్చు. సో చూసుకొని చెయ్యండి, మీడియా ట్రయల్ మీరు చేయకండి. ఒక న్యూస్ ఉన్నప్పుడు ఆ జెన్యూనా కాదా అని వెరిఫై చేసుకున్నాక కమెంట్స్ పెట్టండి, డిసైడ్ చేసి ఒక డిక్లరేషన్ చేయండి. మీరే జడ్జిమెంట్ పాస్ చేయకండి. పర్టికులర్ కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా 1-2 రోజులు మాత్రమే వీళ్ళ రియాక్షన్ ఉంటుంది. తర్వాత ఆ కేసు ఏమైంది, అసలు దానికి అందులో శిక్ష పడిందా లేదా, అసలు ఆయనకి బెయిల్ ఉన్నాడా లేదా, బెయిల్ వచ్చిందా లేదా, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు, కమెంట్ మాత్రం కావాలి. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ లో కూడా రీసెంట్ నిన్నటి అప్డేట్ ఏంటో తెలుసా, కేసులో ఎవరైతే హస్బెండ్ కెరోసిన్ పోసి చంపిండు అని చెప్పేసి ఇండియా మొత్తం నేషనల్ లెవెల్లో పెద్ద హాట్ న్యూస్ అయిపోయి అందరు తిట్టడాలి. బట్ దెన్ నిన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే అసలు ఆ కాల్చుకునే టైంకి హస్బెండ్ అక్కడ లేడంట. బయట ఎదురుగా షాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అక్కడ ఎక్కడో ఆయన ఏదో గ్రాసరీస్ తీసుకోవడానికి ఏదో షాప్కి వెళ్ళి ఉన్నాడు, అక్కడ కనిపిస్తుంది అతని వీడియో. ఏదైతే ఆ టైంకి ఆమె తగలబెట్టుకున్న టైం ఏదైతే ఉందో 5:45 ఈవినింగ్, ఆ 5:45కి అతను లేడు, ఎక్కడో గ్రాసరీస్ కొంటూ వాళ్ళ అబ్బాయిని పట్టుకొని ఉన్నాడు. సో న్యూస్ చూడండి మొత్తం తారుమారైపోయిందా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివి ఉంటాయండి, దయచేసి మీరు న్యూస్ చూడగానే అని చెప్పి జడ్జిమెంట్ పాస్ చేయకండి. ఎందుకంటే దానివల్ల ఒకరి లైఫ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ పర్సన్ని బయటికి వెళ్తే కనీసం బతకలేక వాడు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇలాంటివి ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ అలా చెప్తున్నా. సో ఒక న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జెన్యూనా కాదా అనేది ఒకటి వెరిఫై చేసుకున్నాకనే మీరు ఆ పర్సన్ మీద జడ్జిమెంట్ పాస్ చేయండి. సింపుల్. ఇప్పుడు వరకట్నం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వరకట్నం తీసుకోవడం తప్పైనప్పుడు ఆడవాళ్ళు యాలిమనీ తీసుకోవడం కూడా తప్పే కదా. అవును. కోర్టు ఎందుకు మరి యాలిమనీ ఇవ్వండి అని చెప్తుంది? ఒకటండి, ఇప్పుడు వరకట్నం తీసుకోవడం తప్పు, యాలిమనీ ఇవ్వడం తప్పు. నా దృష్టిలో ఇది నా ఒపీనియన్. ఎందుకంటే లీగల్గా ఇది నా ఒపీనియన్, లీగల్ మాత్రం కాదు. ఎందుకంటే లీగల్లీ చాలా అమెండ్మెంట్స్ అయ్యేటివి ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కూడా కమింగ్ అప్ విత్ దిస్ ఏంటంటే డౌరీ ఇవ్వడం తప్పు అని ఇంత చెప్తున్నప్పుడు యాలిమనీ ఇవ్వడం తప్పు కాదు. దానికి 2 sides ఉంటాయండి. మనం 2 విధాలు కూడా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు కట్నం ఇచ్చేది వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి కట్నం ఇచ్చేది ఆ అమ్మాయి జేబు నుంచి ఇవ్వదు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు ఆమెను ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు రెడీ చేసుకున్న మనీ తీసుకెళ్ళి ఇస్తారు.
ఇచ్చినాక పక్క తప్పుకుంటారు. ఇక లైఫ్ లాంగ్ వీళ్ళు చూడరు, వాళ్ళ లైఫ్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అన్నలు వాళ్ళ ఫాదర్ అదంతా ఫ్యామిలీ ఎటో వెళ్ళిపోతుంది. ఈమె వచ్చి అత్తగారింట్లో ఉంటుంది. అత్తగారింటికి వచ్చిన తర్వాత 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో వీడు పెద్ద సైకోనో సాడిస్టో అని తెలిసింది హస్బెండ్. ఏం చేస్తుంది? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అవి చూసుకోరు. ఈమె పోని చదువు ఉందంటే చదువు లేదు, ఏం చేయమంటారు? ఫ్యామిలీకే 5-6 ఏళ్ళు తగలబెట్టేసింది ఆమె జీవితం మొత్తం, చదువుకోకుండా ఏం చేయకుండా. కమింగ్ టు మెయిన్ లైఫ్, మీరు అన్నట్టు ఒకవేళ హస్బెండ్ కి చదువు లేదు, హస్బెండ్ పని బయట దొరక జాబ్ లేదు, సంబంధం లేదు, ఏ స్టాండర్డ్ కనీసం వరకట్నం తీసుకోకుండా ఆయన ఎలా పోషిస్తాడు భార్య పిల్లల్ని? ఇప్పుడు కట్నం అంటే ఇప్పుడు ఒక రిక్షా దొక్కున్న అతను వెళ్ళి 1,00,000 ఇవ్వమని ఆలిమని అని కోర్టు చెప్పదు. అతని తాహత తగ్గట్టు వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ తగ్గట్టే ఆలిమని ఇస్తారు. వరకట్నం కూడా అంతే కదా. సో అదే అంటున్నా, వరకట్నం గురించి చెప్తున్నా. ఇప్పుడు వరకట్నం గురించి అడుగుతున్నారు, ఎందుకు తప్పు కాదనే విషయంలో చెప్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీ దాటేసి ఆ ఫ్యామిలీ వెనక్కి వదిలేసి వచ్చి కొత్త ఫ్యామిలీ స్టార్ట్ చేసింది. ఆమె క్వాలిఫికేషన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అందుకే చెప్తున్నా, క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నా. అంటే ఆమె పోషించుకునే పరిస్థితులు లేదు. సో ఆ ఫ్యామిలీ ఎటో వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చి కొత్త ఫ్యామిలీలో ఆమె లైఫ్ మొత్తం పెట్టేసింది. ఆమె హస్బెండ్ అని, అత్తమామలని, పిల్లలని చెప్పి ఆమె లైఫ్ అంతా దానికి దారపోసింది. 5-6 ఏళ్ళ తర్వాత ఆమె హస్బెండ్ టార్చరో లేకపోతే ఆ టార్చర్ బాగా రోజు కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఏదో అయింది. మొత్తానికి అయితే మ్యారేజ్ బ్రేక్ అయింది. ఎక్కడికి వెళ్ళి బతకమంటారు? తీరా వెళ్తే అమ్మ నాన్న చూసుకోరు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం, మన ఇండియాలో ఉన్న సిస్టమ్ ప్రకారం ఏంటంటే ఒకసారి పెళ్లి చేసి పంపించినామంటే అత్తగారి ఇంట్లో ఉండాల్సిందే. అది ఆమె లైఫ్ ఇంకా అక్కడనే కొనసాగాలి. ఒకవేళ కనుక అక్కడ కొనసాగిన సిచ్యువేషన్ లేనప్పుడు ఫినాన్షియల్గా ఎట్లా బతకాలి? ఎవరో ఒకరు ఇవ్వాల్సింది. పెళ్లి చేసుకున్నందుకు హస్బెండ్ ఇవ్వాలి. సో ఇది యాక్చువల్గా ఆలిమెంట్ పెట్టడానికి ఇది మెయిన్ కారణం. దాన్ని మిస్యూజ్ అవుతుంది. ఎలా అంటే నిజంగా వెల్ క్వాలిఫైడ్ ఉన్న వైఫ్ అంటే ఆమె పోషించుకోగలుగుతుంది, అన్ని పరిస్థితి బాగున్నాక కూడా అలిమని అడగడం తప్పు. అండ్ ఇప్పుడు కోర్ట్స్ అవి ఎంకరేజ్ చేయట్లా, కోర్ట్స్ మారుస్తున్నారు, అమెండ్మెంట్స్ చేస్తున్నారు. ఏంటంటే చేంజెస్ అనేది చేస్తున్నారు. ఎట్లా అంటే ఒకళ్ళ అమ్మాయి వైఫ్ కనుక తను పోషించుకోగలుగుతుంది, వెల్ క్వాలిఫైడ్ ఉంది అన్నప్పుడు అవసరం లేదా అలిమని అంటుంది కోర్ట్స్. అవి ఉన్నాయి, అవి కూడా గుర్తించండి మీరు. సో రీసెంట్ కూడా ఒక అమ్మాయి స్టేట్ గుర్తులేదు కానీ ఒక కోర్టులో 4 కోట్లు అడిగింది. 4 కోట్లు అడిగి ఎందుకమ్మా అంటే మా ఆయన సంపాదిస్తున్నా అంటే నువ్వు కూడా చదువుకున్నావు కదా, నువ్వు వెళ్ళి నువ్వే సంపాదించుకో 4 కోట్లు. ఇదేమన్నా బిజినెస్? ఎంబీఏ చదివి. సో నువ్వు బిజినెస్ చేస్తున్నావా? నువ్వు సంపాదించుకో ఆ 4 కోట్లు వెళ్ళు అని చెప్పి వెళ్ళమ్మా పక్కకు తప్పుకో అని చెప్పేసి కోర్టు చెప్పింది. సో ఇలాంటివి కూడా ఉన్నాయి జడ్జిమెంట్స్. ఇప్పుడు 1 సైడెడ్ ఏం లేవు, బయాస్డ్ ఏం లేవు, లేదు పరిస్థితులు చాలా చేంజెస్ వచ్చాయి. అమ్మాయిల గురించి మీరు చెప్తున్నారు, ఆడవాళ్ళ గురించి. అటు వెళ్తే అమ్మ నాన్న చూసుకోరు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ మెన్కి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మెన్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నారు, ఒకవేళ జాబ్ చేసినా కూడా ఆ జాబ్ సడన్గా పోయింది అనుకోండి, అప్పుడైనా వైఫ్ ఉండి లేకపోతే పిల్లల్ని పోషించాలి కదా. మరి అప్పుడెందుకు వరకట్నం కనిపించట్లేదు, తప్పని ఎందుకు అంటున్నారు? వరకట్నము తప్పు అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను తప్పు అని ఎందుకు అంటున్నానంటే, ఒకటి సిస్టంలో ఒకటి ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఒక పెళ్లి కూతురుని కొనుక్కున్నట్టు డబ్బులు ఇచ్చి పంపించడం. లైక్ మా కూతుర్ని ఇక మీరు ఫ్యామిలీలో పెట్టుకోండి, పెళ్లి చేసినందుకు మీ పెళ్లి కొడుకుని మేము కొనుక్కున్నట్టు ఇక మా తర్వాత లైఫ్ అంతా నీతోనే బాబు అని చెప్పి కట్నం ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. సో అది ఏంటంటే ఆ కట్నం అక్కడి వరకు బాగానే ఉంది, అక్కడి వరకు ఓకే బాగానే ఉంది, చాలా మట్టు ఫ్యామిలీస్ హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు ఎంతమంది అండి కట్నం తీసుకొని వెళ్ళిన ఫ్యామిలీలో అమ్మాయిలు హ్యాపీగా లేరా? ఉన్నారు. అందరు ఏడుస్తాయి కూర్చోలేరు, చాలా తక్కువ. అంటే లైక్ ఎంత పర్సంటేజెస్ మనం ఎందుకు కానీ కట్నం తీసుకొని వెళ్ళిన అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయి ఏడుస్తుందంటే కాదు, ఏడవట్లేదు. బట్ ఏంటంటే వరకట్నం వేధింపుల గురించి మాట్లాడుతున్నాయి. ఎవరైతే వరకట్నం తీసుకురా అని టార్చర్ పెడతారు, వాళ్ళని కొడతారు, తిడతారు, అవన్నీ కూడా కేసెస్ అవుతాయి. అర్థమవుతుందా? సో అది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కిందకి వస్తుంది. సో ఇది ఏంటంటే మొత్తం క్యాలిక్యులేటెడ్గా ఏం చేసిండ్రు అంటే అసలు డౌరీ తీసుకోవడం తప్పు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ ఫాదరు ఆ కట్నం ఇవ్వలేక ఎన్ని అవస్థలు పడుతున్నారో అని అర్థమవుతుంది. ఆస్తులు అమ్ముకొని పెట్టాల్సి వస్తుంది. సో ఈ డౌరీ ఇవ్వడం తప్పు అని చెప్పేసి మొత్తం కట్నమే తీసేయాలని చెప్పేసి ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది, తీసేశారు. ఎందుకంటే మళ్ళీ ఎన్నో అంటే సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతోమంది ఈ సోషల్ రిఫార్మర్స్ వచ్చి మొత్తం అవి తీసేశారు. ఎందుకంటే సొసైటీకి అది మంచిది కాదు అని చెప్పేసి అందులో డౌరీ ఒకటి. ఇప్పుడు గ్రాడ్యువల్లీ ఆలిమని వస్తుంది, మేబీ ఫ్యూచర్లో ఆలిమని కూడా తీసేస్తే బెటర్, డిపెండింగ్ ఆన్ ద కండిషన్స్. ఆలిమని ఇవ్వలేక ఏడ్చే భర్తలు ఉన్నారు, ఏడ్చే అత్తమామలు ఉన్నారు, ఏడ్చే తల్లిదండ్రులు ఒప్పుకుంటా. అప్పులు చేసి ఆలిమని కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అనవసరంగా మాత్రం ఆలిమని ఇవ్వడం తప్పు.
దీనికి ఖచ్చితంగా మార్పులు జరగాలి. ఎందుకంటే ఇప్పుడు కట్నం ఒకప్పుడు 1961 వరకు తప్పు కాదు, అది క్రిమినల్ అఫెన్స్ కాదు. బట్ దెన్ ఏంటంటే సొసైటీలో ఇది ఒకటి ఈవిల్ లాగా తయారైంది, సొసైటీ నాశనం చేస్తుంది చెప్పి 1961లో తీసేసిండ్రు. ఐ మీన్ యాక్ట్ వచ్చింది కాబట్టి స్ట్రిక్ట్ అయింది. యాలిమనీ విషయంలో కూడా అన్క్వాలిఫైడ్ ఉమెన్ పక్క పెడితే క్వాలిఫైడ్ ఉమెన్కి యాలిమనీ ఇవ్వద్దు అని క్లియర్ కట్ కోర్ట్స్ కూడా చెప్తుంది. బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గర కొంచెం అటు ఇటు అవుతుంది. ఎక్కడ అంటే ప్రూవ్ చేయడం విషయంలో. సో మీరు అన్నట్టు అప్పులు చేసి యాలిమనీ కట్టడం అయితే తప్పు, ఆ మార్పు అయితే రావాలి. సో ఎవరైతే క్వాలిఫైడ్ ఉమెన్ ఉన్నారో మిమ్మల్ని మీరు పోషించుకోండి, మీరు యాలిమనీలు మెయింటెనెన్స్లు వేయొద్దు. కోర్టు కూడా మీకు ఇవ్వదు మెయింటెనెన్స్. ఎవరైతే ఆల్రెడీ జాబ్లు ఉండి నెలకి సంపాదిస్తున్నారు బాగానే అన్నప్పుడు మీరు యాలిమనీ మీకు అర్హులే కాదు మీరు. ఓకే, నేను మళ్ళీ అవుట్ రేటెడ్గా మెన్కే సపోర్ట్ చేస్తున్నాను ప్రేక్షకులు అనుకుంటారు, బట్ కాదు. నేను కూడా మెన్కే సపోర్ట్ చేస్తున్నాను. ఎవరు అంటే తప్పు చేయని మెన్కి సపోర్ట్ చేస్తున్నాను. అండ్ యాలిమనీ కూడా ఏంటంటే అన్క్వాలిఫైడ్ ఉమెన్కి వదిలేయండి, ఇవ్వండి. బట్ క్వాలిఫైడ్ ఉమెన్కి మాత్రం ఇవ్వకండి. వాళ్ళని వాళ్ళు పోషించుకుంటే మాత్రం ఇవ్వద్దు అని చెప్తున్నా. బట్ స్టిల్ సమాజంలో సఫర్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు, సఫర్ అయ్యే ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ ఈక్వల్ గా వరకట్నం ఆచారం అనేది ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది. ఇప్పటికీ వరకట్నం అనేది తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. వరకట్నం వేధింపులు కూడా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. వీటిని పూర్తిగా నిర్మూలించాలంటే ఇంకా ఎలాంటి చట్టాలు రావాల్సి ఉంటుంది, లేకపోతే ప్రజల్లో అవగాహన ఎలా పెరగాల్సి ఉంటుంది, మార్పు ఎలా రావాలంటే? మార్పు రావాలంటే ఖచ్చితంగా యూత్ చేతిలో ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే పేరెంట్స్ని వాళ్ళ మైండ్ సెట్ని మనం చేంజ్ చేయలేం. ఓకే, ఆ జనరేషన్ అయిపోయింది. ఆ జనరేషన్ ఎవరైతే కట్నం అది ఇది ఆలోచించే జనరేషన్ పోయింది, కొత్త జనరేషన్స్ వస్తున్నాయి. సో ఈ కొత్త జనరేషన్స్ అని అట్లీస్ట్ కట్నం ఎందుకు, అమ్మాయి చదువుకుంటే చాలు అని ఆలోచించండి. అమ్మాయి చదువుకొని మంచిగా ఇంట్లో ఉంటే చాలు అని ఆలోచించండి. అమ్మాయిలు కూడా సేమ్ కట్నం ఇవ్వద్దు, నేను చదువుకున్నాను కదా, నేను జాబ్ చేస్తున్నా, రేపు నా శాలరీ అంతా నీకే ఇస్తా కాబట్టి నీకు కట్నం ఇవ్వాల్సిన అవసరం ఏముందని అమ్మాయిలు కూడా. కొంతమంది నేను చూసినా అండి, మీరు గమనించండి, కొంతమంది అమ్మాయిలు లైక్ పెళ్లి చేసుకున్న వరకు కట్నం ఇస్తారు. ఈవెన్ పెళ్లి చేసుకొని పోయినాక కూడా హస్బెండ్ కామ్గా ఉంటాడు, వీళ్ళే అడుగుతారు వాళ్ళ పేరెంట్స్ని. ఓకే, నేను చూసిన అట్లాంటిది. వీళ్ళే అమ్మాయిలు వెళ్ళి పేరెంట్స్ని, నాన్న నాకు ఇంత కావాలి, నాకు అంత కావాలి, నాకు ఆస్తులో బాగా కావాలి, హస్బెండ్ అడగరు అక్కడ. అమ్మాయిలే రుబాబ్ చేసి ఏదో రైటియస్గా ఫీల్ అయ్యి నాకు కావాలని అడిగే అమ్మాయిలు ఉన్నారు ఇంకా. సో అది కూడా దరిద్రమే కదా. సో ఇలాంటివన్నీ ఏంటంటే యూత్లోనే చేంజెస్ రావాలి. మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. మీ ఓన్ కాళ్ళ మీద మీరు నిల్చొని మీరు సంపాదించుకోండి. ఎంతసేపు అవతల వాళ్ళ మీద మనీ కోసం ఆస్తుల కోసం డిపెండ్ కాకండి. మీరు సంపాదించుకోండి, మీరు హ్యాపీగా బతకండి. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షనే వేరు. మనం సంపాదించుకున్నది దాని మీద ఖర్చు పెట్టుకుంది కూడా. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని బీర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏది ఏమైనా వరకట్నం అనేది కేవలం చట్టపరమైన నేరం మాత్రమే కాదు, ఒక అమ్మాయి గౌరవాన్ని, జీవితాన్ని, జీవనాన్ని దెబ్బతీసే ఘోరమైన సామాజిక వ్యాధి. కూతుర్ని పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లను కాదు సంపదను ఇస్తున్నారనే భావన మనసులో మారకపోతే ఈ సమస్య అనేది తీరదు. మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. వరకట్నం లేని పెళ్ళిళ్ళు, వేధింపులు లేని గృహాలు, గౌరవమైన సమాజం, చట్టం అనేది రక్షిస్తుంది. కానీ మన మనస్తత్వం మారితేనే ఈ దుష్ప్రచారం పూర్తిగా అంతమవుతుంది. అందుకే కూతురిని ఒక వస్తువుగా కాకుండా ఒక మనిషిగా, ఒక గౌరవంగా చూడండి. ఈ ఆలోచన ప్రతి ఇంట్లోకి చేరితేనే నిజమైన మార్పు అనేది మొదలవుతుంది. ఇది సమాజంతో, ఈ సందేశంతో కూడా ఈరోజు న్యాయవేదిక కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరలా కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి అండ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.